హోరేబు నుండి కాదేషుకు ఎన్ని దినముల ప్రయాణము? 11 దినములు. అమోరీయుల రాజు ఎవరు? సీహోరు. బాషాను రాజు ఎవరు? ఓగు. ఇశ్రాయేలీయులు హోరేబు నుండి ఎక్కడికి వచ్చిరి? కాదేషు. దేశమును వేగి చూచుటకు ఎంతమంది వెళ్ళిరి? 12 మంది. ఆకాశాన్ని తాకే ఎత్తైన పట్టణాలు ఎవరివి? అనాకీయులు. కాలేబు తండ్రి ఎవరు? యొఫెన్నె. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను అని ఎవని గూర్చి వ్రాయబడి ఉన్నది? కాలేబు. యెహోవాయందు విశ్వాసముంచలేదు గనుక ఇశ్రాయేలీయులు తిరిగి ఏ మార్గంలో వెళ్ళమని చెప్పెను? ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ఎక్కువసేపు ఎక్కడ గడిపారు? కాదేషు. ఇశ్రాయేలీయులు అనేక రోజులు ఏ పర్వతం చుట్టూ తిరిగారు? సేయీరు పర్వతం. అరణ్యములో ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులు సంచారం చేసిరి? 40 సంవత్సరాలు. సేయీరు మన్యములో ఎవరితో కలహపడవద్దని చెప్పెను? ఏశావు సంతానముతో. సేయీరు మన్యము ఎవరికి స్వాస్థ్యముగా ఇయ్యబడెను? ఏశావు సంతానమునకు. ఆరు దేశము ఎవరికి స్వాస్థ్యముగా ఇయ్యబడెను? లోతు సంతానమునకు. హెష్బోను రాజు ఎవరు? సీహోరు. ఉప్పు సముద్రానికి గల మరో పేరు ఏమిటి? అరాబా సముద్రం. సీయోను కొండకు గల మరో పేరు ఏమిటి? హెర్మోను కొండ. ఏ కొండ మీద దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేసెను? హోరేబు కొండ. హేయమైన దాన్ని నీ ఇంటికి తేకూడదు అని ఎక్కడ వ్రాయబడి ఉన్నది? ద్వితీయోపదేశకాండము 7:25. అరణ్యములో ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయుల బట్టలు పాతగిలలేదు, కాళ్ళు వాయలేదు? 40 సంవత్సరములు. ఇశ్రాయేలులో ఏ గోత్రానికి స్వాస్థ్యము లేదు? లేవి. యెహోవాను ఏ విధముగా సేవింపవలెను? పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో ప్రేమించి సేవింపవలెను. దేని విషయంలో జాగ్రత్త పడుడి అని వ్రాయబడి ఉన్నది? ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ఏ ప్రవక్త మాటలు వినకూడదు. ఇతర దేవతలను పూజింతుము రమ్మని చెప్పే ప్రవక్తల మాటలు వినకూడదు.